హాయ్, దిస్ ఇస్ డాక్టర్ కిరణ్ ఫ్రమ్ స్మైల్ డెంటల్. ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి డెంటల్ కేరీస్ అంటే ఏంటి, డెంటల్ కేరీస్ వల్ల కలిగే దుష్ప్రయోజనాలు ఏంటి అండ్ దీన్ని ఎలా నివారించవచ్చు అని. డెంటల్ కేరీస్ అంటే పళ్ళు పుచ్చిపోవడం లేదా అదే పళ్ళపై రంధ్రాలు ఏర్పడటం. మన నోటిలోని బ్యాక్టీరియా షుగర్స్ ని కన్జ్యూమ్ చేసి యాసిడ్ ఉత్పత్తి చేయడం వల్ల ఇది జరుగుతుంది. ఇది ఫస్ట్ మన ఎనామల్ ని దెబ్బతీస్తుంది. ఈ డెంటల్ కేరీస్ తీపి పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల, నోటి పరిశుభ్రత సరిగ్గా లేకపోవడం వల్ల, నోటిలో బ్యాక్టీరియా పెరగడం, దంతాలపై పాచి పేరుకుపోవడం వల్ల జరుగుతుంది. డెంటల్ కేరీస్ ఎంట్రీ స్టేజ్ లోనే ఫిల్లింగ్స్ చేయించుకోవడం అంటే క్యావిటీస్ ని సిమెంట్ తో ఫిల్ చేసుకోవడం వల్ల అండ్ అట్ ద సేమ్ టైం రూట్ కెనాల్ అండ్ ఎక్స్ట్రాక్షన్ వంటి మేజర్ కాంప్లికేటెడ్ సర్జరీస్ నుంచి దూరంగా తప్పించుకోవచ్చు. సో దేర్ ఫోర్ పళ్ళని 2 సార్లు రోజు బ్రష్ చేసుకోవడం వల్ల అండ్ ఫ్లోరైడ్ టూత్ పేస్ట్ యూస్ చేయడం వల్ల అండ్ డెంటల్ చెకప్ ఎవ్రీ 6 months కి అటెండ్ అవ్వడం వల్ల మనం ఈ డెంటల్ కేరీస్ నుంచి తప్పించుకోవచ్చు. గుర్తుంచుకోండి, డెంటల్ కేరీస్ అనేది స్వయంగా తగ్గదు. ఆలోచించి ముందే మనం ట్రీట్మెంట్ ని స్టార్ట్ చేస్తే మన పెయిన్ ని, ఖర్చు రెండు తగ్గించుకోవచ్చు. సో ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే మీ దగ్గరలో ఉన్న స్మైల్ డెంటల్ క్లినిక్ ని విజిట్ చేయండి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు doctora.ai. థ్యాంక్ యూ.